రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ శ్రీనగర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతమంతా అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ పేలుడు శబ్దం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది. అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. మానవ అవశేషాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి. నౌగాం పేలుడు తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. డీజీపీ నలిన్ ప్రభాత్ హైబ్రిడ్ భద్రతా సమీక్ష నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11:22 జరిగినటువంటి ఈ పేలుడులో ఇప్పటి వరకు 8 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. గాయపడిన 30 మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లుగా సమాచారం. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు చాలా తీవ్రంగా ఉంది. మంటలు, పొగ ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా రెస్క్యూ బృందాలు దాదాపు గంట సేపు లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డాయి. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనకు సంబంధించి 2 ప్రధాన కోణాలలో దర్యాప్తు చేస్తున్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఉగ్రవాదుల నుంచి జప్తు చేసిన దాదాపు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మెజిస్ట్రేట్ సమక్షంలో దానిని పీల్ చేస్తున్నప్పుడు పేలిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. లేదా ఉగ్రకోణం ఏదైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జప్తు చేసినటువంటి ఉగ్రవాదికి చెందిన కారును స్టేషన్ పరిధిలో ఉంచారు. అందులో ఐఈడీ అమర్చబడి ఉంది. అయితే అందులోని అమ్మోనియం నైట్రేట్ పేలిపోయిందా అనే కోణంలో అధికారులు అనుమానిస్తున్నారు.